తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు సాయంత్రం జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించింది కమిటీ. విజేతలకు అవార్డులు అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దీంతో బన్నీ కూడా అవార్డు తీసుకోవడానికి హైటెక్స్ రానున్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి హైటెక్స్ ముస్తాబైంది. సాయంత్రం 6 నుంచి అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇప్పటికే రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీశ్వరి హైటెక్స్ నుంచి అందిస్తారు. ఇండస్ట్రీకి మరొక అద్భుతమైన ఘట్టమైతే మరి కాసేపట్లో ఆవిష్కృతం కానుంది. అదే గద్దర్ ఫిలిం అవార్డ్స్. సో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025ను ప్రకటించింది. సో ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ విశిష్టత ఏంటి అంటే, లాస్ట్ ఏదైతే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బైఫర్ఫికేషన్ అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే సుమారుగా ఒక 10-11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి అవార్డ్స్, యాన్యువల్ అవార్డ్స్ అనేవి లేకుండా పోయాయి. సో ఈసారి 2025కి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించింది. సో గద్దర్ అవార్డ్స్ మన ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ ప్రముఖ కవి గద్దర్ పేరు మీద అయితే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే వారి వారి రంగాల్లో ఎక్సలెంట్ జాబ్ ని ఎవరైతే రోల్ ప్లే చేశారో, సో వారందరికీ గద్దర్ ఫిలిం అవార్డును అయితే ఇవ్వబోతున్నారు. సో దీనికోసం హైటెక్స్ ఏదైతే ఉందో, హైటెక్స్ కి సంబంధించి హాల్ నెంబర్ 4, సో హాల్ నెంబర్ 4లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేవి జరగనున్నాయి. సో మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మొత్తం కూడా రెడ్ కార్పెట్ ని ఇక్కడ నుంచి రెడ్ కార్పెట్ తో మొత్తం కూడా స్టార్ట్ చేశారు. సో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఏదైతే స్టార్టింగ్ లో కాకతీయుల కళాతోరణం, తెలంగాణకి ఎంతో అత్యంత వైభవపేతంగా ఉండే కాకతీయ కళాతోరణాన్ని ఫస్ట్ డెకరేట్ గా చేశారు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ లోనే మొత్తం షాండిలియర్స్ అన్ని కూడా పెట్టి ఉన్నారు. రకరకాల పూలతో మొత్తం కూడా చాలా అందంగా అయితే డెకరేట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్లో గద్దర్ కి సంబంధించి అవార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం 3500 మంది ఇక్కడికి రాబోతున్నారు. సో ఇదే హాల్లోనే 72వ మిస్ వరల్డ్ పోటీలు అనేవి చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి. సో ఇదే హాల్లో మళ్ళీ ఇక్కడ ఈ గద్దర్ అవార్డ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 3500 మంది అయితే హాజరు కానున్నారు. సో వారందరికీ గాను పార్కింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. సో భారీ ఎత్తున వివిఐపీస్ వస్తున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చీఫ్ గెస్ట్ గా రానున్న నేపథ్యంలో భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా పార్కింగ్ ని ఏర్పాటు చేశారు. ఎంఐపీ, వివిఐపీ, విఐపీ 3 సెక్షన్స్ కింద విభజించి ఈ అవార్డ్స్ అయితే ప్రకటించున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అవార్డ్స్ ఎవరెవరికి అవార్డ్స్ ఇవ్వబోతున్నారో కూడా తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి దిల్ రాజు అలాగే జయసుధ ఇద్దరు కూడా ఎవరెవరు ఈ అవార్డ్స్ విన్ అయ్యారో వాళ్ళ పేర్లను అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించి మనం ఈ అవార్డ్స్ ను ఒకసారి విశ్లేషిస్తే, బెస్ట్ డైరెక్టర్ నాగ్ చైతన్య సింగిరెడ్డికి ఇచ్చారు. కల్కి 2898 AD మూవీకి గాను. అలాగే బెస్ట్ లీడింగ్ యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి సెలెక్ట్ అయ్యారు. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ 35 చిన్న కథ కాదు అనే మూవీకి కూడా సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ SJ సూర్య సరిపోదా శనివారం మూవీకి గాను సెలెక్ట్ అయ్యారు. సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బ్యూరో మూవీకి కూడా సెలెక్ట్ అయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరిలో కూడా రజాకార్ మూవీకి సెలెక్ట్ చేశారు. అలాగే బెస్ట్ కమెడియన్ సత్య అండ్ వెన్నెల కిషోర్ మత్తు వదలరా, అంటే ఇద్దరికి కలిపి కూడా మత్తు వదలరా మూవీకి సంబంధించి కమెడియన్స్ ని అయితే సెలెక్ట్ చేశారు. అండ్ తర్వాత చైల్డ్ ఆర్టిస్టులు అరుణ్ దేవ్ పోతుల అలాగే బేబీ హారిక వీరిద్దరు కూడా 35 మూవీ చిన్న కథ కాదు అనే ఒక మూవీకి సంబంధించి, అలాగే మెర్సీ కిల్లింగ్ కి సంబంధించి వీరిద్దరిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు
స్పెషల్గా జ్యూరీ అవార్డ్స్ను కూడా సెలెక్ట్ చేశారు. సో జ్యూరీస్లో కూడా ఏదైతే తెలంగాణ కల్చర్కి సంబంధించి పొట్టేల్ అనే మూవీకి గాను అనన్య నాగల్లకి, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డులో భాగంగా లక్కీ భాస్కర్ మూవీకి సంబంధించి కూడా ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈవినింగ్ 6 to నైట్ 10 వరకు కూడా చాలా గ్రాండ్గా ఈ వేదికలో జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనం చూసుకోవచ్చు, డెకరేషన్స్ కూడా ఎంత బాగా ఏర్పాటు చేశారు. సో 11 ఏళ్ల తర్వాత ఈ యొక్క ఫిలిం అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. సో ఇవి మన ఇంతకుముందు ఏవైతే నందులు ప్రదానం చేశారో నంది అవార్డుకి సమానంగా ఈ గద్దర్ అవార్డు అనేది ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు. సో గద్దర్ అవార్డు విన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడికి ఈవినింగ్ రానున్నారు. సో దానికి సంబంధించి భారీగా అయితే ఏర్పాట్లను చేశారు. సో ఇవి ఇక్కడ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 4 నుంచి ప్రెజెంట్ అప్డేట్స్. సో చూస్తూనే ఉండండి ఈవినింగ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్ తో దిలీశ్వరి, ఎన్టీవీ హైదరాబాద్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు సాయంత్రం జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించింది కమిటీ. విజేతలకు అవార్డులు అందజేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. దీంతో బన్నీ కూడా అవార్డు తీసుకోవడానికి హైటెక్స్ రానున్నారు.